నాగల్గిద్ద మండలం కరస్గుత్తి గంగారం తండా సమీపంలో పీఎల్సీ ఫార్మ్ ల్యాండ్ ప్రాంతాన్ని బీఎస్పీ అధ్యక్షుడు యనుమల తూకారం సందర్శించారు. అక్కడికి వచ్చిన కొనుగోలుదారులతో మాట్లాడిన ఆయన ఆకర్షణీయమైన పేర్లతో భూములు విక్రయిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గుంటల చొప్పున భూములు విక్రయిస్తూ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల పేరుతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారని అన్నారు. గుట్టలపై ఉన్న భూముల్లో సాగునీటి వసతులు లేకపోయినా చెట్లు పెంచి భవిష్యత్తులో భారీ లాభాలు పొందవచ్చంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఫార్మ్ ల్యాండ్ పేరుతో భూముల విక్రయానికి భూమి వినియోగ మార్పిడి, లేఅవుట్ అనుమతులు, రెవెన్యూ రికార్డులు, స్థానిక సంస్థల అనుమతులు, రోడ్లు, డ్రైనేజీ వంటి నిబంధనలు పాటించాల్సి అవసరం ఉంటుందని తూకారం పేర్కొన్నారు. గుట్టలు ప్రభుత్వ భూములు లేదా ఇతరుల భూములను ఆక్రమించి ఉంటే వాటిపై హక్కులు ఎలా కల్పించారు? రిజిస్ట్రేషన్లు ఏ ఆధారాలతో జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. భూముల రికార్డులు, పట్టాదారు పాస్బుక్లు, ఎన్కంబరెన్స్ వివరాలు, భూమి వినియోగం, లేఅవుట్ అనుమతులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరస్గుత్తి నాగల్గిద్ద మండలంలో ఇక్కడ పిఎల్సి వెంచర్ వాటర్ సౌకర్యమే లేదు. ఇక్కడ అలాంటిది చెట్లను పెంచడానికి ఇట్లాంటి అవకాశమే లేదు. గుంటలుగా ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కమిషన్లకు ఎగబడి ఇష్టానుసారంగా గట్టుని స్వాధీనం చేసుకుని ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పూర్తిగా ఇది ముమ్మాటికి మేమంతా పరిష్కరించడం ఏమిందంటే ఒక్క వాటర్ సుక్క కూడా ఇక్కడ ఏడ బోర్ వేసినా కానీ పూరా 50 ఎకరాలు గట్టే ఉన్నది. ఈ మొత్తం అధికారులు అందరు కుమ్మకై వారి ఎంచర్లను కమిషన్లకు అమ్ముకుంటున్నారు గుంటలుగా. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని